గుర్తుపెట్టుకొని మళ్ళీ అలాంటి నరకాసురుడి పాలన రాకూడదని, నరకాసురు రాకూడదని, మంచికి చెడుకు వ్యత్యాసాన్ని బేరీ చేయడానికి దీపావళి రోజున నరకాసురుడు తలుచుకొని అది చెడు అని ఖండిస్తున్నాం. అది మన సాంప్రదాయం, మనకొచ్చిన వారసత్వం. మన పండుగలన్నిట్లో కూడా కొన్ని మీనింగ్లు ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. సంక్రాంతి చేస్తున్నాం, నేను అడుగుతున్నా, కొత్తగా పంటలన్నీ వస్తాయి. సంక్రాంతి అనగానే పిండి వంటలు, కొత్తగా వచ్చిన పంటలతో పిండి వంటలు చేసి మన బంధువులందరినీ పిలిపించుకొని ఆనందంగా ఊర్లో జరుపుకునే పండుగ. ఇంకో పక్క భోగి పండుగ చేసుకుంటున్నాం. భోగి పండుగ ఎందుకు చేసుకుంటున్నాం? చిన్నప్పటి నుంచి చూసేవాడిని. పాత వస్తువులన్నీ భోగిలో వేసి భోగి కాల్చి ఆ నీటితో స్నానం చేస్తే మంచి జరుగుతుంది, శుభం జరుగుతుందని చెప్పి మన సాంప్రదాయం. పశువుల పండుగ చేస్తాం, మన పశువుల్ని పూజిస్తాం. అంటే దేనికి పూజిస్తాం? ఆ పశువులు మన ఆస్తి. మనకు పనులు చేయడానికి ఒకప్పుడైతే ఎద్దులే, ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చాయి, కానీ ఇప్పుడు పాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన ప్రకృతి కోసం కనుమ పండుగ చేసుకుంటాం. ప్రకృతిని ఆరాధించడం మన సాంప్రదాయం. నేను అందుకనే ఒకప్పుడు గోదావరి ఫెస్టివల్లో అఖండ హారతి ప్రారంభించా. నా అదృష్టం, మూడవసారి మళ్ళా గోదావరి ఫెస్టివల్ పుష్కరాలను నేనే నిర్వహిస్తున్నా. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 12 ఏళ్లకు ఒకసారి గోదావరి పుష్కరాలు వస్తాయి, అప్పుడు నేనే ముఖ్యమంత్రి. మొన్న గోదావరి పుష్కరాలు 14 తర్వాత వస్తే అప్పుడు నేనే ముఖ్యమంత్రి. ఇప్పుడు మూడోసారి పుష్కరాలు వస్తే మళ్ళా ముఖ్యమంత్రిగానే పుష్కరాలు చేస్తున్నాం. ఇది చూసినప్పుడు ఒక సంతోషం, ఎందుకంటే నేను కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాను. రేపు మార్చి లోపల పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత తీసుకుంటాం. ఇది ఒక చరిత్ర, మామూలు చరిత్ర కాదు. నా జీవిత ఆశయంగా పెట్టుకున్నాం. పోలవరం పూర్తి చేసి 40 సంవత్సరాలుగా మీరు చూస్తే 3000